ఓకే, సో ఇంకా సేపట్లో సాయిధరం తేజ్ గారు ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది. సో మరొకసారి మీ అందరికీ గుడ్ ఈవినింగ్. ఖమ్మం మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందాక ఒక సార్ చెప్పారు, చాలామంది అమ్మాయిలే, అందం అంతా ఇక్కడే కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందుకే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, సో మీ అందరి మధ్యలోకి ఇప్పుడు ఒక హ్యాండ్సమ్ హీరో వచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ డెఫినెట్గా ఈ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకోవాలి. మీరు అందరూ మాట్లాడుకున్నారు కదా, ప్రొడక్షన్ నుంచి ఏ సినిమా వచ్చినా సూపర్ హిట్ కదా. రంగస్థలం చూసారా, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాన్ని మనందరికీ అందించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మనందరి ముందుకే వస్తున్న సాయిధరం తేజ్ గారి చిత్రమే చిత్రలహరి. ఆ చిత్ర యూనిట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇవాళ. సో మీ అందరినీ మీరందరూ ఎలాగో ఆనందంగా ఉన్నారు. సో ఆయన ఎనర్జీ అక్కడ యాడ్ అయింది అనిపిస్తుంది నాకు. మెగా ఎనర్జీ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. ఓకే, సో కిషోర్ తిరుమల గారి దర్శకత్వంలో, దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో సాయిధరం తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేతా పేతురాజ్, సునీల్ గారు, ఇలా చాలామంది యాక్టర్స్ పనిచేసిన చిత్రమే చిత్రలహరి. దూరదర్శన్లో చిత్రలహరి అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది, మీ అందరికీ తెలుసా? మీ అందరికీ తెలియదు, మీ పేరెంట్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ మీ అందరికీ ఇప్పుడు ఏం తెలుసు? మైత్రి మూవీ బ్యానర్ మీద వచ్చే చిత్రలహరి సినిమా తెలుసు కదా, టీజర్ చూసారు కదా గాయ్స్. అసలు మేక్ సమ్ నాయిస్. ఇప్పటి వరకు మనం అంటే ఓకే, మీ లెక్చరర్స్ అందరూ ఉన్నారు నాకు తెలుసు, బట్ ఎనర్జీ ఏది? సో ఆ చిత్రలహరిలో పాటలు వినిపిస్తే ఈ చిత్రలహరిలో పాత్రలు కనిపిస్తాయన్నమాట. సో ఇలా వచ్చిన టీజర్ ఒక రేంజ్లో దూసుకు వెళ్ళిపోతుంది. మీ అందరూ చాలాసార్లు చూసి ఉంటారు, అందుకే బోల్లని వ్యూస్తో ముందుకెళ్తుంది. సో అవి వచ్చేదేదో ఆదివారం రమ్మన్నారు కదా, అందుకే ఇవాళ ఆదివారం కదా, చిత్ర యూనిట్ అంతా కూడా మీ దగ్గరికి వచ్చింది. ఓకే, ఎలా ఉంది టీజర్? సో టీజరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉండిపోతుంది? ఒక రేంజ్. ఓకే, సో ఇలా బోలెడన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ని మనందరికీ అందించారు మైత్రి మూవీ మేకర్స్. ఇందాక చెప్పుకున్నట్టు ఎన్నో అద్భుతమైన సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఉన్నాయన్నమాట వారి బాక్స్లో. సో ఇప్పుడు చిత్రలహరి అనేది కూడా యాడ్ అవుతుంది కదా కదా. ఓకే, సో మరి మైత్రి మూవీ మేకర్స్ గురించి ఇలా చెప్తూ ఉంటే నేను చెప్తూనే ఉంటాను, బట్ ఒక ఏవీలో చూసేస్తే బాగుంటుంది కదా. సో ఏవీ ప్లీజ్, లైట్స్ ఆఫ్. సో మైత్రి మూవీ మేకర్స్ ఇలాంటి ఎన్నో మంచి చిత్రాల్ని మనకు అందించారు. ఇప్పుడు చిత్రలహరి అన్న చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారన్నమాట. సో కథని బట్టి ఖర్చు పెడతారు కాబట్టి కానుకగా కలెక్షన్ల వర్షం వస్తుందన్నమాట. మరి ఈ చిత్రానికి కూడా వర్షం కురాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు సో నవీన్ గారిని, ప్రొడ్యూసర్ నవీన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో ప్రియదర్శిని ప్రిన్సిపల్ గారు నవీన్ గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను నవీన్ గారికి. ఓకే, థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నవీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Good evening, Andy. Thanks for inviting us for this event. First of all, we want to thank Naveen Garu for giving us this opportunity and making us launch our second song. So, Chitralahari movie, April 12th release అవుతుందండి. చాలా బాగా వచ్చింది మూవీ. టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో సాయిధరం తేజ్ గారు డెఫినెట్గా సుప్రీం తర్వాత చాలా మంచి విజయం సాధించబోతున్నారు. సో వి విష్ యూ ఆల్ టు బ్లెస్ us and watch the movie on April 12th. Thank you. And Director Kishore Tirumala garu, Sunil garu, and Devi Sri Prasad garu, music ayana. So and all the cast and crew of the movie who worked hard for this output, and thanks to everyone.
థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు రవి గారికి, మోహన్ గారికి, మైత్రి మూవీ మేకర్స్కి బోర్డు అని డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని మీరు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ద రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఓ మై గాడ్, ఆయన ట్యూన్ లాగే ఉంది ఇది కూడా, బోలెడంత ఎనర్జెటిక్గా. సో మరి ఈ చిత్రంలో ఆయన పరుగు పరుగు అన్న ఒక పాటకి ట్యూన్ అందించడం జరిగింది. ఆల్రెడీ అది పరిగెడుతుంది మీ అందరిలో కదా. ఆ పాటను ఒకసారి చూసేద్దామా? ఓకే, సాంగ్ ప్లీజ్. ఓకే, సో చిత్రలహరిలోని ఒక పాట చూసాం కదా, ఇప్పుడు రెండో పాట ఆవిష్కరణకి ఇక్కడికి రావడం జరిగిందండి. ఇంకాసేపట్లో ఆ పాట కూడా ఎలా ఉండబోతుంది అనేది వినేద్దాం మనం ఇక్కడ. సో ఆయన దర్శకత్వం నుంచి మంచి సినిమాలు మన ముందుకు వచ్చాయండి. దాంట్లో మంచి మెసేజ్ ఇస్తూనే బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బోలెడన్ని ఎమోషన్స్ ఉంటాయి. లైక్ ఉగాది పచ్చడిలా ఉంటుంది అనుకోవచ్చు, అన్ని ఫ్లేవర్స్ అయిన సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. సో ఆయనే కిషోర్ తిరుమల గారు. చిత్రలహరి ఈ సినిమాని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ కిషోర్ తిరుమల గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే ప్రియదర్శిని ప్రిన్సిపల్ రామారావు గారిని బొకేతో స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే, సో నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ, ఇప్పుడు చిత్రలహరి. సో కిషోర్ తిరుమల గారిని మాట్లాడుతుగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఖమ్మం ప్రజలకి, ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అతిథులకి, మీడియా వారికి, మెగా ఫ్యాన్స్ అండ్ ప్రియదర్శిని కాలేజ్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. మీరు అనుకున్న కళని నిజం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. ఏప్రిల్ 12 సినిమా చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, షార్ట్ అండ్ స్వీట్ అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఎంత సింపుల్గా ఉన్నారు కదా, అండ్ ఆయన పాయింట్ కూడా సింపుల్గా ఉంటుంది కానీ డైరెక్ట్గా హృదయాన్ని తాకుతుంది అనమాట. అంత మంచి సినిమాలను ఆయన అందిస్తూ ఉంటారు. అయితే మీరందరూ వెయిట్ చేస్తున్నారా ఈ భీమవరం బుల్లోడు గురించి? ఓ, అర్థమైపోయిందా? ఓకే, సో మరి ఆయన ఇందాక సాయిధరం తేజ్ గారు వస్తుంటే సైడ్ అన్నారు, బట్ ఇక్కడ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఆయన స్టేజ్ మీదకి ఎప్పుడు వస్తారు సార్? నేను వచ్చి సైడ్ అన్నా మీకు. ఓకే, ఇప్పుడు వేదిక మీదకి నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన డైలాగ్స్ సినిమాకే హైలైట్స్ అండి. బోలెడని సినిమాలు, ఆయన బోలెడని సక్సెస్ఫుల్ సినిమాల్ని మనందరికీ ఇచ్చారు. ఆయనే సునీల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ హరిప్రసాద్ గారిని బొకేతో స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాను సునీల్ గారికి. సో పూల రంగుడికి పూలతో స్వాగతం పలికారండి. ఓకే, సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సునీల్ గారిని మాట్లాడుతున్నా కోరుకుంటున్నాను. ఏమండి, ఖమ్మంలో గుమ్మం దాటి వచ్చిన అందరికీ నమస్కారం. ఫస్ట్ చిత్రలహరి ఈ సినిమా నా లైఫ్లో నేను మర్చిపోలేని సినిమా. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మాకు చిత్రలహరి వీక్లీ ఒకసారి వచ్చేదండి. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల పాటలు కొంచెం వేస్తూ ఉండేవారు. అందులో ఒక 5 సినిమాల పాటలు మా మాస్టర్ అనేవారు, వీడు పొద్దున్న స్కూల్కి రావట్లా, మధ్యాహ్నం స్కూల్కి రావట్లా, వీడు గ్యారంటీగా శుక్రవారం చిత్రలహరి టైంకి మట్టుకు వీడు పాటలు చూడటానికి వస్తాడు, ఆయన క్యాచ్ చేయాలనుకునేవారు. సో గ్యారంటీగా నేను అక్కడికి వెళ్ళి ఆ పాటలు చూసేవాడిని అండి. మా మాస్టర్ ఇంట్లో టీవీ ఉండేది, అంత గురించి అని. ఆ టీవీ లేకపోతే నేను ట్యూషన్కి కూడా వెళ్ళేవాడిని కాదేమో బహుశా. కానీ ఎగ్జామ్స్ ఒక వన్ మంత్లో ఉన్నాయని కాబట్టి కష్టపడి చదివి 2nd క్లాస్లో పాస్ అయ్యండి. ఫ్యాక్ట్ ఇది. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి, మీరంతా ఏదైతే సుఖం అనుకుంటున్నారో అది చాలా కష్టం, ఏదైతే కష్టం అనుకుంటున్నారో అదే సుఖం. ఒక వారం రోజులు బాగా తిని ఏసీ రూమ్లో పడుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు నీకు షుగర్ వచ్చింది అంటాడు. అది సుఖమా? కాదు కదా.
అలాగే ఒక వారం రోజులు బాగా కష్టపడి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ ఒంట్లో ఏం లేదు బాబు కొంచెం భోజనం చేయి బాగా అంటాడు. అదే సుఖం కదా. సో కష్టం సుఖం, సుఖం కష్టం, ఇది మీరు ఎవరు మర్చిపోకండి. నెంబర్ 2, నేను ఏదో మిమ్మల్ని కామెడీ చేసి సరదాగా నవ్వించేవాడిని అంతే. ఇందాక స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరూ నాకంటే అనుభవం ఉన్నోళ్ళు, మీ అందరికంటే పెద్దోళ్ళు, మీ అందరికీ సేవా కార్యక్రమాల్లో మీ అందరికీ ఎంతో సేవ చేస్తున్న వ్యక్తులు. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ప్రియదర్శిని కాలేజ్ పెద్ద ప్రియదర్శిని యూనివర్సిటీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ మోర్ దాన్ మీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో సునీల్ గారు, థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే ఇందాక సునీల్ గారు అన్నారు, డెఫినెట్గా సునీల్ గారు వీళ్ళందరి కష్టానికి సుఖానికి మధ్యలో సినిమా అనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్లో ఎనర్జీ టానిక్ లాంటి వారు అనమాట మీరు. సో మీరు ఎనర్జీ ఇస్తుంటే డెఫినెట్గా వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సునీల్ గారు. అండ్ నవ్ సో యాక్షన్కి, డాన్స్కి, డైలాగ్ డెలివరీకి అండ్ ఆయనకంటూ ఒక స్టైల్ ఉందండి కదా. అందుకే మీ అందరి మనసుల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. సో మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా సో మీ వాడిగా మారి బోల్డని సక్సెస్లు అందుకోవడంతో పాటు సాయి ధరమ్ తేజ్ ఈ పేరుని మీ మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సో మరి ఇప్పుడు మన చిత్రలహరి, మన సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ ఏవి చూసేద్దామా? ఏవి ప్లీజ్. సో యా, అంటే ఆయన ఇలా ఓకే, ఆయన ప్రేమను పంచుతూ ఉంటారండి. ఇప్పుడు చిత్రలహరి అన్న సినిమాతో మళ్ళీ పంచుతున్నారు. సో మీరు చూసి దానికి సక్సెస్ ఇస్తే ఇలానే బోలెడన్ని చిత్రాలు ఆయన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక పాట విన్నాం కదా మనం, ఇక్కడికి వచ్చిందే మరొక సాంగ్ లాంచ్కి. ఇప్పుడు మీరందరూ క్లాస్మేట్స్ కదా, కానీ గ్లాస్మేట్స్ అన్న దాంతో సాంగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చిత్రలహరి సినిమాలోని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన మరొక సాంగ్ని చూసేద్దామా? ఎలా ఉంది పాట? అబ్బాయిలందరూ కిరాక్ ఎంజాయ్ చేశారు కదా. ఓకే, గ్లాస్ మేట్స్, యా. సో గ్లాస్ మేట్స్ అన్న పాట ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఇవాళ లాంచ్ అవ్వడం జరిగిందనమాట. మరి ముందుగా చిత్రలహరి చిత్రం అంటే మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారిని, ప్రొడ్యూసర్ నవీన్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే వారి స్నేహితులు రాకేష్ గారిని కూడా వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. సో డైరెక్టర్ కిషోర్ తిరుమల గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. అలాగే సునీల్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాను. సునీల్ గారు, నౌ ఐ రిక్వెస్ట్ సాయి ధరమ్ తేజ్ గారిని, సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. సో ఇప్పుడు సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.
చెప్తా. ఖమ్మం ఎలా ఉన్నారు? మామూలుగా స్టూడెంట్స్ అంటే ఇంకా రచ్చ ఉంటుంది, అది ఏం కనపట్లేదు నాకు. మా మెగా ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ అలర్ చేస్తున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి, లెక్చరర్స్కి అండ్ కాలేజ్ స్టాఫ్ అండ్ కాలేజ్ వాళ్ళ సంస్థకి నేను విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రియదర్శిని విద్యా సంస్థ వాళ్ళు దే హవ్ స్టార్టెడ్ ఆన్ అ వెరీ గుడ్ నోట్. 80% స్టూడెంట్స్ అమ్మాయిలు ఉన్నారని, 20% మెన్ ఉన్నారని. సో చాలా ఆనందంగా ఉంది, బికాజ్ చాలా ఆనందంగా ఉంది ఇలాగ చూడటం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఎంతమంది ఫెయిల్యూర్స్ ఉన్నారు? అంతేనా? ఎంతమంది ఉన్నారండి ఫెయిల్యూర్స్ ఇక్కడ? నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, అప్నా టైం ఆయేగా. డెఫినెట్లీ మన జీవితంలో ఫెయిల్ అవడం మనకు బెస్ట్ టీచర్. మనల్ని డెఫినెట్లీ మన టీచర్స్తో పాటు అవి ఫెయిల్యూర్స్ కూడా నేర్పిస్తాయి. ఐ టెల్ యూ వన్ లాస్ట్ థింగ్, కాలేజ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి. నేను ఎప్పుడు మిస్ అయ్యేది నా కాలేజ్ లైఫే. సో బాగా ఎంజాయ్ చేయండి, బీ రెస్పాన్సిబుల్, మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. లాస్ట్, నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ ఎప్పుడు ఉన్నప్పుడు చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రియదర్శిని విద్యా సంస్థల అందరి స్టూడెంట్స్కి కీప్ అప్ ద గుడ్ వర్క్, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.